వర్గాలు అందరూ కూడా మనల్ని గౌరవించినప్పుడు మరి మనం వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి మనము ఎందుకు వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు? మరి వాళ్ళకి చైర్లు వేసి వాళ్ళని గౌరవించి మన ఉన్నతనాన్ని నిరూపించుకోవడానికి అని కూడా ఈ సందర్భంగా మన గౌరవ చైర్పర్సన్ శాంతమ్మ గారు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు వాల్మీకి కొండారెడ్డి కిషోర్, వైఎస్ఆర్ పార్టీ వాల్మీకి సంబంధించినటువంటి నాయకుడిని. ఈరోజు ఈ సమావేశం అంటే ముఖ్యంగా ఆదోని పట్టణ ప్రజలకు తెలియాల్సిందిగా ఒక సబ్జెక్టు. మరి గత 3 రోజుల కింద కౌన్సిల్ సమావేశం జరిగింది. మరి ఆ సమావేశంలో గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కింద కూర్చోవడం వలన మరి పత్రికా విలేకరులు కూడా ద్వారా ఆదోని పట్టణ ప్రజలకు ఒక విషయం తెలిసింది. అసలు కుర్చీల కోసం పాకులాటన, అసలు అభివృద్ధిని పక్కన పెట్టి కుర్చీల కోసం ఏమిది అనే ఒక ఆర్టికల్స్ అన్ని మనం చదివినాము. మరి ఇవన్నీ గమనించి ఆదోని పట్టణ ప్రజలు ఒక విషయాన్ని గమనించండి. అసలు కుర్చీల కోసం మనము ఇక్కడ పాకులాట కాదు. గతంలో రాజోటి రామయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, అదేవిధంగా మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఉన్నతమైన వర్గాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరి అదేవిధంగా చైర్పర్సన్ గా విట్టా కిష్టప్ప గారు ఉన్నప్పుడు, మల్లయ్య గారు ఉన్నప్పుడు, అదే దళిత వ్యక్తి మల్లయ్య గారు ఉన్నప్పుడు, దళిత నాయకురాలు అరుణాదేవ్ గారు ఉన్నప్పుడు, మరి బీసీ కులానికి చెందినటువంటి కురువ సరోజమ్మ గారు ఉన్నప్పుడు, మీ పీరియడ్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత చైర్పర్సన్ బోయ శాంత గారు మీరున్న పీరియడ్ లో కూడా 3 సంవత్సరాల నుండి మరి వాల్మీకి సామాజిక చెందినటువంటి చైర్పర్సన్ గారు అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి సపరేట్ గా చేరేసి గౌరవిస్తున్నారు. మరి అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ గారు వారికి కూడా సపరేట్ గా చేరేసి గౌరవిస్తున్నారు. మరి 3 ఏళ్ళు కూడా గౌరవ వైస్ చైర్మన్ మీరు గౌరవించడం జరిగింది. మరి ఇప్పుడు ఆ యొక్క దళిత వైస్ చైర్మన్ అయినటువంటి నరసింహ గారు కానీ, ముస్లిం వ్యక్తి మన వైస్ చైర్మన్ గౌరవనీయులైనటువంటి ఆయనకు గౌస్ గారికి చేరు మీరు ఎందుకు వేయటం లేదు? అంటే గతంలో వేసి ఇప్పుడు ఎందుకు వేయటం లేదు అంటే ఉన్నది అడుగుతా ఉన్నాం. అంటే గతంలో నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం సంస్కారంగా మనం అడుగుతా ఉన్నాం, అంతే తప్ప ఆదోని పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించండి. ఈ కుర్చీల కోసం పాకులాట కాదు, సాంప్రదాయాన్ని కంటిన్యూగా చేయమని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోమని అడుగుతా ఉన్నాం, అంతే తప్ప మనం ఏదో కుర్చీల కోసం మనం కొట్లాడటం కాదు. అది పక్కన పెట్టి సరే మాకు కుర్చీలు ఇవ్వటం లేదు, మమ్మల్ని అగౌరవపరిచినందుకు అంటే గౌరవ వైస్ చైర్మన్ ని అగౌరవపరిచినందుకు మిగతా గౌరవ సభ్యులు కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళకందరికీ సపోర్ట్ చేస్తూ మేమైతే వాళ్ళకి మీరు గౌరవించకపోవడం వల్లనే మేమందరం కింద కూర్చొని ఈ సభను నడిపిస్తామని కూడా సభను కింద కూర్చొని సభను కూడా జరిపించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆదోని పట్టణ ప్రజలు గమనిస్తారని ఈ మీడియా ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. నా పేరు కిషోరు.